హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ తెలంగాణ. టాటా నెక్సాన్ కారు, భారత్ స్టేజ్ 6 కారు 2019 ఆగస్ట్ వెనుక తర్వాత వచ్చినాయని భారత్ స్టేజ్ 6లే. సో మీకు ఇది పవర్ స్టీరింగ్, పవర్ విండో స్టీరింగ్ కంట్రోల్, స్టీరింగ్ కంట్రోల్, ప్రొజెక్టర్ లైట్, డిఆర్ఎల్ లైట్, మన ఎల్ఈడి లైట్, అలై వీల్స్, కొత్త టైర్లు, వెనక డోర్లకు చైల్డ్ లాక్, తీరొక్క ఫీచర్ ఉన్నాయి. ఇది కూడా అమ్మకానికి ఉందండి. సిఎన్జి సివిటి ఆటోమేటిక్, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, చూసుకోవచ్చు. సో పోనీ మనోడు. సో ఆలోచన చేసుకోండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే 5,75,000 రూపాయలు చెప్తాండ్రు 2020 మోడల్కు. చిన్న కుక్కలు గీరినట్టు, పోరాలు గీరినట్టు చిన్నగా, అంటే పంజా కుక్కలు ఏదైతే ఉంటుందో అట్లా చిన్న గీతలు ఉన్నాయి. అలై వీల్స్ ఉన్నాయి, బ్రిస్టోన్ టైర్లు కొత్తవి ఉన్నాయి. ఎట్లా చూసినా కూడా కారు ఓకే ఉంది. గోర్లకు తగలకుండా లోపల వర్క్ వేసుకున్నాడు సారు. అడ్వకేట్ తను. సో అడ్వకేట్ కాబట్టి ఆ స్టిక్కర్స్ ఉన్నాయి, నీళ్ళతో ఇప్పుడే గట్టిగా ఒత్తి తుడిచిండు. ఇది వేరే వాళ్ళు పర్చేజ్ చేసిండ్రు, అంటే కంపెనీ తీసుకున్నది. అక్కడ మనకు ఫాస్టాగ్ ఉంటారు కదా, అది కూడా తీసేసిండ్రు. బ్యాక్ కంప్రెసర్ కొడుతుంది కొంత. టాటా నెక్సాన్ అంటేనే 100% బ్యాక్ కంప్రెసర్ వస్తుంది. ఇది కూడా చూసుకోండి, ఒరిజినల్ ఉంది బండి, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇలా కటకట అంటుంది టైర్. ముందర ఫెండర్ లైన్ ఉంది, చంపకపోతాను. ముందర ఫెండర్ లైన్ ప్రాబ్లం ఉంటే అట్లయితుంది. ఎయిర్ బ్యాగులు 2 ఉన్నాయి. టేప్ రికార్డర్ కంపెనీ ఉన్నది, రివర్స్ కెమెరా వస్తుంది. నెక్సాన్ వల్ల టేప్ రికార్డర్ ఊరికైనా వేడవుతుందండి జీపీఎస్ ఆన్ చేసినప్పుడు. ఎప్పుడైనా టేప్ రికార్డర్లో ఒక ఫోర్డ్ ఇన్నోవా తప్ప మిగతా అట్లల్లా టేప్ రికార్డర్ ఆన్ చేసుకోవద్దు. సో అది కూడా చూసుకోండి. సేమ్ ఒరిజినల్ ఫినిషింగ్ కూడా ఒరిజినల్. మనకు ఇవన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు రాదే పిల్ల, ఇవన్నీ కూడా మీకు ఒరిజినల్ ఉన్నాయి. ఎక్సలెంట్. గుద్దుతున్న దీన్ని దమ్ 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 దమ్. సో పిల్లర్స్ ఒరిజినల్, వర్కులు ఒరిజినల్. ఆలోచన చేసుకోండి. ఇవి కూడా మీకు బ్రాండ్ న్యూ ఉంది. చైల్డ్ లాక్, స్మార్ట్ ఫినిషింగ్. వెనకాల కూడా చూసుకోండి. మీకు సారీ, నన్ను క్షమించండి, చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. గోర్తోని ప్లేన్స్ అప్పుడు వస్తే మీకు రంగు కానట్టు. ఒకసారి లప్పం పెట్టి దీన్ని రాసి పెయింట్ పెడితే కొద్దిగా సప్పుడు చేంజ్ అవుతుంది. పెయింట్ అయినంత మాత్రాన దొంగ బండ్లు కావు, లంగ బండ్లు కావు. దెబ్బ తాకితే మందేసుకున్నట్టు. ఎవడన్నా వచ్చి డ్రైవింగ్ అంటేనే అవతలోడు ఆయన హైదరాబాద్ సిపి, ఇప్పుడు మొన్న ఆయన ఆర్టీసీలోకి వెళ్ళి వచ్చిండు. ఈ బయట రాష్ట్రం ఆయనది పేరు గుర్తొస్తలేదు. ఆయన ఏం చెప్పిండంటే, ఎవడన్నా తాగి ఎదురుగా వచ్చిండు అనుకో, వాడు ఉగ్రవాదితో సమానం. ఉగ్రవాది కదా, ఆత్మాహుతి దాడి, కడుపులో బాంబులు పెట్టుకుని మన దగ్గరికి వచ్చి పేల్చుకున్నట్టు. ట్రాఫిక్ జామ్లో కానీ సోకుల వాడే కాడ ఏషాలు వేసే కాడికి వచ్చి పేలుస్తాడు. నువ్వు ఇంటికాడ పని చేసుకుంటాడు, నీ ఇంటికి వచ్చి పేల్చాడు. సో అట్లాంటి ఇదే డ్రైవింగ్ అనేది. అవతలోడు తాగి వచ్చి దమన గీత పెట్టినా, అహంకారంతో పెట్టినా, పార్కింగ్ చేస్తే ఓర్వక పెట్టినా. ఇంటికాడ చాలామంది పల్లెటూళ్ళలో కానీ పట్టణాలలో కానీ పాలలో ఏం చేస్తారంటే, పొలగాళ్ళు బిలో 10th క్లాస్ వాళ్ళు మా బాబాయ్ కారు ఉందని వచ్చి రాళ్ళతో కొట్టిపోతారు. ఇక పోరాళ్ళకి కావరం బాగుందని మనం ఏం చేస్తాం, సపరేట్గా ఆడ బోనన్న పోతాం, ఎట్లన్నా చేసుకుంటాం. సో ఆలోచన చేసుకోండి. అట్లా గీతలు పడితేనే పెయింట్ వేస్తారు. పెయింట్ వేసిండు వేరేటోడు అంటే వాడు దొంగ కాదు. అంటే మనం వేసినా చెప్తాం, జనరల్గా చెప్తున్నా. మొత్తం ఒరిజినల్ అది నెక్సాను. ఎక్స్ఎంలా ఒక వేరియంట్ ఇది. వేరియంట్లో మనకు చూడండి టైర్లు కూడా మనకు, మీకు అలై వీల్ కూడా కొద్దిగా మట్టి పట్టి ఉన్నది. మనకు ధర ఎంతకి ఇస్తారంటే, జగన్ వస్తాడు అయింది హైదరాబాద్కు, బేగంపేటకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్టున్నాడు. ఏమున్నది, నిన్న వెయిట్ SMS ఒకటి ఇచ్చిండు. 300 సార్లు చంద్రబాబు, 2 ఏళ్ళలో 400 సార్లు చంద్రబాబు సార్ వచ్చిండు. 100 అంటే 183 సార్లు డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చిండని. ఇక 2 రాష్ట్రాలు కలిపితే ఏం కాదు. ఇప్పుడు మాకు ప్రాజెక్టులు అన్నీ అయినాయి, మాకు కలెక్టరేట్లు అయినాయి, ఏమున్నా పొత్తులు అన్నట్టే కదా. మాకు ఉచిత బస్సు ఉన్నది, వాళ్ళకున్నది, మనకున్నది. ఇక మాకు అమ్మ ఒడి, వాహనమిత్ర పథకాలు కూడా వస్తాయి. మాకు కూడా 2 రాష్ట్రాలు కలుపుకుంటే మంచిది. ఇప్పుడు ప్యూర్ తెలంగాణలో స్పందించుకుంటారు, వాళ్ళకి మనసులు అంతరాత్మరణ చేసుకుంటారు. సో మీరు ఆలోచన చేసుకోండి. 5,75,000 ఇచ్చేస్తారు కారు. ఇంకేమైనా తక్కువ మనం ఫైట్ చేస్తే ఫైట్ చేయొచ్చు.
2020 BS6 మోడల్. ఇంజన్ సీల్డ్ ఉంది, కంప్లీట్ బ్రాండ్ న్యూ. బ్యాక్ కంప్రెసర్ కొడుతుంది లైట్గా. 100% టాటా నెక్సాన్ అంటే చాలు, అది ఎవ్వరిదైనా, మనది కాదు మందిది కాదు, ఓ 50,000 40,000 తిరిగిందంటే బ్యాక్ కంప్రెసర్ వస్తుంది. దాంతో పెద్ద ఫరక్ పడదు. మహీంద్రా కేయూవి, టాటా సఫారీ, టాటాలో ఏదైనా సరే. చూడండి కుడివైపు కూడా మనం బొమ్మలెక్క కనబడుతున్నాం అద్దంలో. ఆ అద్దంలో చూస్తూ టీవీలో కనబడితే కనబడుతుంది. ఈ రుబ్బెన్లు వాళ్ళే కట్టుకున్నారు. సో చూడండి, అలై వీల్స్ ఉండి సీల్డ్ టైర్లు ఉన్నాయి, 90% టైర్లు ఉన్నాయి. స్టీరింగ్లో ఫ్యూచర్స్ ఉన్నాయి. మీకు ఏమైనా తక్కువ కావాలంటే చెప్పు, నేను ఇంకో ప్రయత్నం చేస్తా. తాళం చేయిలు 2 ఉన్నాయి, ఒక తాళచేయి, ఇంకోటి మాన్యువల్ తాళచేయి. ఇవి గింతే వస్తాయి XMకు. ఇలా మళ్ళీ మనకు బంద్ అవుతుంది, లాక్ అయింది, అది బంద్ అయింది. కానీ ఇది మాత్రం ఓపెన్ అయింది, మళ్ళీ ఓపెన్ అయింది. ఓకే, సో ఆలోచన చేసుకోండి మీరు. హారన్ తాళం పెడితే తాళం పెట్టా బలంగా ఒత్తాల్సి వస్తుంది, ఆడోళ్ళు అయితే ఒత్తలేరు. ఆరు దిగుతుంది. ఇది టయోటా వాళ్ళదే, బెలోననే గ్లాన్జా అంటారు. సో గేర్ బాక్స్ 6 గేర్లు ఉంటాయి. స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్ ఉంటుంది. టేప్ రికార్డర్ ఉన్నది. సన్ ప్యాడ్ వర్కులు పోలే, 2 ఉన్నాయి. సీట్లు, సీట్ హైట్ అడ్జస్ట్ ఉన్నది. సీట్ల కింద వర్కులు పోలే. మీకు తక్కువ ధరకే ఇప్పిస్తాం, బగ్గ ధరేం కాదు. సో ఆలోచన చేసుకోండి. రిషబ్ బ్రో చేసేస్ నెంబర్ తీసుకోండి ట్రాక్ కోసం. 2800, సరే మొత్తం తీసుకోండి. దీంతో కూడా బండి నెంబర్ ట్రాక్ వస్తుంది టాటా షోరూమ్లకు. బాగా తెలివి ఉంటుంది షోరూంలో పనిచేసే వాళ్ళకు. అది అతి తెలివి అంటారా, మామూలు తెలివి అంటారా, అది కదా. తెలివి అయితే బగ్గనే ఉంటుంది. చూసుకోండి, ఒరిజినల్, ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. రిషబ్ फोटो खींच लो, फोटो इसका फोटो खींच. डिक्की भी खोलो. अच्छा, చాబీ సే ఓపెన్, చాబీ తాళ చేతను ఓపెన్ అవుతాయని. మట్టు ఉంది ఒరిజినల్. అడ్వకేట్ సాబ్ చేసుకుని అంటున్నాడు. చూడండి, స్పానల్ కూడా ఎక్కడ పెట్టలే, మీకు ఒరిజినల్ కంప్లీట్గా. ఎప్పుడైనా ఢిల్లీకి వచ్చుకుంటూ పోతే కూడా మీకు చాలా సంతోషం. ఢిల్లీకి రావచ్చు, నేను చెప్తున్నా కదా, మనం చెయ్యని పని అంటూ ఏమి ఉండదు. దయచేసి ఎవరైనా కారు కొనుక్కుంటామంటే పొలగండ్లకు పని చెప్పుర్రి. చూడండి ఒరిజినల్ ఎక్కడ కూడా పిల్లకులాన్ని ఎక్కడ పాపం అనద్దు, చిన్న పెద్ద అని ఏమి ఉండదు. ఖచ్చితంగా వాళ్ళకు ఎంత హింస పెడితే అంత సక్సెస్ అవుతారు. దానికి అల్లు అరవిందే ఉదాహరణ. తెలంగాణలో ఎక్కువ డబ్బున్నాయనే అల్లు అర్జున్కు సుక్కలంటే ఏందో చూపించిండు. పాత కారు ఇస్తే దాన్ని 3000 సార్లు నెడితే స్టార్ట్ అయిందని చెప్పేది అల్లు అర్జును. సో అట్లా ఎంత ఇబ్బంది పెడితే పిల్లగాళ్ళను చక్కగా ఢిల్లీకి తోలుర్రి. మా ఆఫీస్ ఉంది, మేము అక్కడ మా రూమ్లో విజిట్ ఆప్షన్ ఇస్తాం. ఇప్పుడు మా రిషబ్ మోటార్స్ ఉంది, ఆఫీస్ ఉంది, ఢిల్లీ కార్ తెలంగాణ ఆఫీస్ ఉంది, ఫర్మ్ ఉంది. ఎయిర్పోర్ట్లో దిగినా, రైల్లో దిగినా చాలా తక్కువ కిలోమీటర్లు బండి దిగుతుంది. అది గ్లాన్జా దిగుతుంది, చూసుకోరు. సో చాలా తక్కువ కిలోమీటర్లు, మీకు 15 నిమిషాలలో వస్తారు. ఏదన్నా కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తాయి, పోతే 10,000 పోతాయి, వస్తే అనుభవం వస్తుంది. ఢిల్లీ దిగుతాడు, ఆగ్రా దిగుతాడు, ఫోటోలు దిగుతాడు. అదొక రకమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది లైఫ్కి. కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లల్ని కూడా ఢిల్లీకి తోలి కారు తీసుకుపోయే ప్రయత్నం చేయండి. కారు నెంబర్తో సర్వీస్ రికార్డు తీసుకోండి. ఢిల్లీ కార్లు కొంటే కొంత మేలు జరుగుతుంది. ట్యాక్స్ అక్కడ లేటుగా కట్టుకుంటే కొద్దిగా పైసలు చేయి దింపుకుంటాయి. కొనాలి పలానాది అంటే కొనలేము. మీకు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తుండంటే, అంటే ప్రభుత్వం ఇన్నే మనం బతుకుతాం. ఎవ్వరు ఏం చేయాలంటే గవర్నమెంట్ డెసిషన్తోనే మనం బతుకుతాం. మనం వాళ్ళు ఈ 5 ఏళ్ళు అయితే క్రైమ్ చేయరు, చాలా నీట్గా వెళ్ళిపోతారు. రేవంత్ రెడ్డి ఆదేశించండి, ఒక్క మంత్రి ఒక్క భూమి దొంగతనం చేయొద్దు. మొట్టమొదలు ఉష్క అమ్ముతనే, భూపాలపల్లిలో ఉష్క అమ్ముతనే కొంతమంది పిఏలు బయటకు వస్తేనే వార్నింగ్ ఇచ్చిండు ఆయన. ఎక్కడ చీటింగ్ జరగనియలే, ఎక్కడ గవర్నమెంట్ ఆఫీస్లో 0 కరప్షన్ చేయించిండు. మళ్ళీ గెలిచినాక గట్టిగా వస్తుందాం, కానీ ఇప్పుడైతే సపరేట్గా ఉంటారని చెప్పి ఎక్కడ పరిటాల రవాణా మిత్రునికి టికెట్ ఇచ్చిండని అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంటే మనకు పైసలు ఇస్తుంది. సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఇప్పుడు పెడతారు, పైసలు ఇస్తారు, పథకాలు కూడా అన్నీ ప్రారంభిస్తారు. కాబట్టి మీకంటూ మనకంటూ ఒక ప్రత్యేకత అయితే చాటుకోవాలి. ప్రభుత్వం డబ్బును మనం తినాలి, ఏదో రకంగా తినాలి మనం. ఎందుకంటే ఒక రోడ్డు మీద అడుక్కునేటోనికి కూడా 1000 కోట్లు 100 కోట్లు సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఎట్లన్నా చేసి ప్రభుత్వ సొమ్ము మీరు తినే ప్రయత్నం చేయండి. తినే ప్రయత్నం అంటే పోలీస్ కానిస్టేబుల్స్, ఆర్మీ, పారామిలిటరీ, ఇంకా మిగతా ఎవరన్నా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటే బండి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆడ మీరు లోకల్లో కొనే కారు ఇంకొక మిత్రుడు కొనుక్కుంటాడు, ఇంకొక మిత్రుడికి ధర తక్కువ అవుతుంది. ఇక్కడ నుంచి పోతే మనం కొంచెం మేలు చేసిన వాళ్ళం అవుతాం. అట్లా ఆలోచించరు. సో ఖచ్చితంగా ఢిల్లీకి వచ్చే ప్రయత్నం చేయండి. బండి అయితే బండి గురించి ఫైనల్గా చెప్తున్నా,
2020 మోడలు, ఎక్స్ఎంలో టాప్ మోడలు, అంటే అలై వీల్స్ వచ్చే వేరియంట్ దీనిలో. అన్ని ఫీచర్స్ ఉన్నాయి. బండి నంబర్ 1 అది. బ్యాక్ కంప్రెసర్ ఉంది. ఎట్లయితే స్టిక్కర్కి ఇట్లా పోలేదు. రిషబ్ చలో చల్తే లేట్ ఓరా. సో ఆలోచన చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై తెలంగాణ.